కలిగి ఉంటామో దేవుడికి తెలుసు. ఓకే, మన తల ఎంట్రుకలు కూడా నెరిసినా నెరవలేదని కూడా దేవుడికి తెలుసు. ఆమె మనము ఏ భార్యను కలిగి ఉంటాము, ఏ భర్తను కలిగి ఉంటాము, ఎవరు మనకు పిల్లలుగా ఉంటారు, ఎవరు మనకు తల్లిదండ్రులుగా ఉంటారు అనేది ఇదేది మన ఏర్పాటు కాదు, కానీ అది దేవుని ఏర్పాటైనది. అది దేవుని ముందు నిర్ణయమై ఉన్నది. మనం నిర్ణయించుకోలే మన తల్లిదండ్రులను, మనం ఏర్పరచుకోలే మన పిల్లల్ని. మనం దేవుడు తన కృప ద్వారా, తన ఏర్పాటు ద్వారా, ముందు ఏర్పాటు ద్వారా దేవుడు మనకిచ్చాడు. అందుకే మనం ఎప్పుడైనా ఇలాంటి భార్యను దేవుడు నాకు ఎందుకు ఇచ్చాడని మనం అసలే అనకూడదు. అది దైవ నిర్ణయం. ఇలాంటి భర్తను ఎందుకు ఇచ్చాడని మనం అనుకోవద్దు. ఎందుకనంటే అది దైవ నిర్ణయం. ఇలాంటి పిల్లలు నాకే